నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. ములుగు జిల్లా మంగపేట మండల ప్రజలకు 14 ఏళ్లుగా స్థానిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేకుండా పోయింది. 2011 నుంచి సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలోనే గ్రామ పంచాయతీలు కొనసాగుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో మండల ప్రజల్లో, రాజకీయ నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి. అయితే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి ఓటు వేస్తామా, పోటీ చేస్తామా, లేక సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు మరోసారి వేచి చూడాల్సి వస్తుందా అనే సందిగ్ధత నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరు, నాగారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న 13 మండలాల్లో మంగపేట ఒకటి. ఈ మండలంలో 25 గ్రామ పంచాయతీలు, 230 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 19,452 మంది పురుషులు, 19,911 మంది మహిళలు, 4 ఇతరులతో కలిసి మొత్తం 39,367 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో అత్యధిక గ్రామ పంచాయతీలు, అత్యధిక ఓటర్లు ఉన్న మండలం కూడా మంగపేటే. అయినప్పటికీ గత 14 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. గతంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంగపేటకు చెందిన పరమాత్మ పూజారి సమ్మయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి తరపున సీనియర్ న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియాలో లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జస్టిస్ మహేశ్వరి ధర్మశాసనం మంగపేట మండలంలోని 23 గ్రామాలను ప్రస్తుతం షెడ్యూల్డ్ గ్రామాలుగా పరిగణించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఈసారి స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలపై చర్చ జోరందుకుంది. ఒకవేళ తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తే స్థానిక ఎన్నికలు మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈరోజు మంగపేట మండలంలోనే మన ఎన్నికల సంబంధించిన 18 సంవత్సరాలు కావచ్చిన ఒక అధికార యంత్రాంగమే కానీ, ఒక ప్రజాప్రతినిధులే కానీ, మరి ఇటు పరిస్థితుల్లో దీని గురించి మంగపేట మండలం గురించి సంబంధించిన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ మరి పట్టించుకునే విధానం పోయింది. కానీ మేము అందరం మంగపేట మండల ప్రజలం అందరం ఒక తాటి మీదకి వచ్చి ఈసారి జరిగే ఎన్నికలకు, ఎమ్మెల్యే ఎన్నికలకు కానీ, ఎంపీ ఎన్నికలకు కానీ ఎట్టు పరిస్థితుల్లో ఓటేయమని మా మండల తరఫున మేమందరం ఒక్కొక్క తాటి మీద సకల జన సమ్మెని ఏర్పాటు చేసుకొని బాగా ధర్నా కార్యక్రమాల దృష్టిలో పెట్టుకున్న ఇప్పుడు అధికార యంత్రాంగమే కానీ, అధికారులే కానీ, ప్రజాప్రతినిధులే కానీ ఎవరైనా దీన్ని తీసుకుపోయి కేంద్రం దృష్టికి తీసుకుపోయి కేంద్రంలో ఉన్న మన రాష్ట్రపతి దగ్గరికి తీసుకుపోయి ఈ సమస్యని సమకూర్చి ప్రజలకు అధికార పాలన ఇచ్చే, మన ప్రజాప్రతినిధుల పాలన ఇచ్చేటట్టు చూడాలని ఇప్పుడున్న అధికార పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ, దానికి సంబంధించిన నానాధికార పార్టీ కానీ అందరూ ఒక తాటి మీదకి వచ్చి మంగపేట మండలం ఎలక్షన్లు జరిగేటట్టు చూడాలని మన మంగపేట మండల ప్రజల తరఫున, మా నేతకాని సంఘం తరఫున మా జిల్లా నుంచి మేమందరం సకల జన సమ్మె కార్యక్రమానికి ముందుకు వస్తామని అనుకుంటాను. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ దీన్ని దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా మంగపేట మండలం ఈసారి మాత్రం ఎన్నికలు జరిగేటట్టు చూడాలని, ఇక ఎన్ని సంవత్సరాలు ఇట్లాంటి ప్రజాపాలన అధికార పాలన పాలించుకుంటూ పోతారు. ఇట్లాంటి పాలనకు మరి పడేటట్టు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కేంద్రానికి వినిపించాలని మేము కోరుకుంటాను మంగపేట మండలం నుంచి.